వేటగాడు ఏం చేశాడు? వేటాడతాడు. వేటిని వేటాడతాడు? జంతువులను, ఇంకా పక్షులను, ఇంకా కుక్కలను కూడా వేడదా? ఓకే పిల్లలు, అయితే ఒకరోజు వేటగాడు వేటాడడానికి ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడ వేటాడతారు పిల్లలు? అడవిలో కదా. ఓకే, ఊళ్ళో వేటాడతారా మరి వేటగాడు? వేటాడాడు కదా. అయితే పిల్లలు ఒకరోజు వేటాడడానికి బయలుదేరాడు పిల్లలు. అయితే బయలుదేరే ముందు ఏమేమి తీసుకొని పోతారు పిల్లలు వేటాడడానికి? బాణంగా, బాణం, ఇంకా వల, ఇంకా కత్తి, సంచి. సంచి వేసుకొని చంపేసి సంచి వేసుకొని రావచ్చు కదా. ఓకే పిల్లలు, వెరీ గుడ్. ఎప్పుడైనా పోయారా మీరు? అంత క్లారిటీగా చెప్తారు. పోలేరా? చూసి నేర్చుకోరు కదా. అయితే పిల్లలు అది ఆ వేటగాడు బయలుదేరిన పిల్లలు బయలుదేరిన కానీ ఆ వేటగాడి దగ్గర ఆ వేటగాడికి తీసుకుపోవడానికి అటువంటి బాణాలు, కత్తులు, ఇంకా వల అవన్నీ ఏం లేవు పిల్లలు. కానీ ఆయన దగ్గర ఒక్కటే ఆయుధం ఉంది. అదేంటో తెలుసా? ఒక్కటే బాణం ఒకటే ఉంది. ఆ బాణం కూడా ఆ విల్లు, ఆ బాణంతో కొట్టడానికి విల్లు ఒకటే ఉంది. ఆ ఒక్కటే విల్లుతో వేటాడాలి. అయితే ఆ ఒక్క విల్లుని తీసుకొని బయలుదేరాడు పిల్లలు. చాలా చాలా సంతోషంతో, ఓహో ఈరోజు నేను ఏ జంతువునైనా వేటాడాలి, వేటాడి ఆ మాంసాన్ని మంచిగా కర్రీ చేసుకొని తినేసేయాలి, నేను తినేసేయాలి, మళ్ళీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా తినేసేయాలని సంతోషంగా ఒక్కటే బాణం తీసుకొని బయలుదేరాడు పిల్లలు. ఎక్కడికి? అడవికి కదా. ఓకే పిల్లలు, బయలుదేరాడు. చాలా వెతుకుతున్నాడు పిల్లలు. అక్కడ ఇక్కడ చాలా చూస్తున్నాడు. చెట్ల పైన పక్షులు ఉంటాయేమో, ఇంకా పక్కన ఏమన్నా ఉంటాయేమో, జంతువులు ఉంటాయేమో, వేటాడదామని చాలా వెతుకుతున్నాడు పిల్లలు. వెతుకుతున్నాడు, చాలా వెతికి చాలా నీరసం వచ్చింది. కానీ ఆయనకు ఒక్క పక్షి చిక్కలేదు, ఒక్క జంతువు చిక్కలేదు పిల్లలు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి వేటగాడికి? అరే ఎందుకు వచ్చిందా ఈరోజు, వేస్ట్ వచ్చినాక అసలు ఏం దొరకలేదు నాకు, ఈరోజు టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా వచ్చాను నేను అని తనలో తాను బాధపడుతున్న పిల్లలు. బాధపడుతూ చూద్దాం, ఇంకొంతసేపు చూద్దాం, ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అప్పటి. కానీ అట్లనే వెయిట్ చేస్తుంది పిల్లలు. వెయిట్ చేస్తూ కూర్చొని చూస్తున్న పిల్లలు. అటు నుంచి ఏమైనా కనిపిస్తుందేమో, ఇటు నుంచి ఏమైనా కనిపిస్తుందేమో అని చూసుకుంటూ కూర్చుని పిల్లలు. అంతలోనే తనకు పక్కనే అడవిలో ఏమేమి ఉంటాయి పిల్లలు? కొన్ని పేరు చెప్పండి. ఏముంటాయి? పులులు, పక్షులు, జింక, నెమలి, ఇంకా ఏనుగు వేటాడతారా? అది మనల్ని వేటాడుతుంది కదా. అయితే పిల్లలు అంతలో అక్కడ కూర్చున్నప్పుడు తనకు ఒక జంతువు అది కనిపించింది. ఏంటో తెలుసు? అది లాయన్ పిల్లలు. లాయన్ కనిపించింది. లాయన్ అంటే తెలుసు కదా మీకు? చూసిరు ఎప్పుడైనా? ఎక్కడ మీ ఊళ్ళో ఉంటాయి లాయన్లు? ఏడు చూసిరు? పార్కులో చూసిరా? ఏ పార్కులో? జూ పార్క్ పోయిరా మీరు? జూ పార్క్ చూసిరా? ఫోటో దిగిరా లైన్ తోటి? దిగలేరా? ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దిగండి, సరేనా? అయితే పిల్లలు అక్కడ తనకు ఏం కనిపించింది? అడవిలో లాయన్ కనిపించింది కదా. ఆ లాయన్ కనిపించింది పిల్లలు. ఇక ఆ లాయన్ కనిపించగానే ఆ వేట కూడా చాలా భయపడుతుంది పిల్లలు. అమ్మో నేను ఏ జంతువులను వేటాడి మాంసం తినాలనుకుంటే ఇదేంటి నన్ను చంపేసే జంతువు కనిపించింది నాకు. అది ఒకవేళ నన్ను చూసింది అనుకో, అది నన్ను వేటాడుతుంది. అమ్మో నాకు చాలా భయం వేస్తుంది అనుకుంటూ అట్లే కూర్చున్న పిల్లలు. అంతలోనే అది ఒకే అమాంతంగా ఒకసారి వేటగాని చూసిన పిల్లలు. వేటగాని చూడగానే, మనిషిని చూడగానే లాయన్ ఊరుకుంటుంది. ఆ పిల్లలు దాడి చేయాలని పరిగెడుతూ ఉంటుంది. అయితే ఆ లాయన్ కూడా పరిగెడుతున్న పిల్లలు మనిషిని చూడగానే, అమ్మ ఈరోజు ఈ మనిషిని ఎలాగైనా వేటాడాలి, ఎలాగైనా చంపేయాలి, ఎలాగైనా ఈ మనిషిపై దాడి చేయాలి, ఈ రోజుకి ఆహారంగా అయితే నేను మార్చుకోవాలని ఆశతో తనను వేటాడాలని పరిగెత్తున్న పిల్లలు. చాలా పరిగెడుతుంది ఆ మనిషి దగ్గరికి. పరిగెత్తాలకి ఆ వేటగాడు కూడా చూసి పిల్లలు లాయన్ చూసి అమ్మో ఈ లాయను నన్ను వేటాడడానికి వస్తుంది, నేను ఈ లాయన్ నుంచి తప్పించుకోవాలని ఆ వేటగాడు కూడా పరిగెత్తిన పిల్లలు. ఇద్దరు పరిగెత్తున్నారు. ఆ మనిషి ముందు పరిగెత్తుడు,
లాయన్ ఏమో వెనకాల పరిగెడుతున్న పిల్లలు పరిగెడుతూ చాలా దూరం పరిగెత్తాడు పిల్లలు. వేటగాడు పరిగెత్తేసరికి అయినా కూడా ఆ లాయన్కి దొరకపోయేసరికి ఆ లాయను అమ్మ ఈ వేటగాడు నాకు ఈరోజు దొరికేటట్లు లేడిగా అనుకొని ఆ లాయనే కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అవ్వడానికి కూర్చొని మెల్లగా సేద తీర్చుకుంటూ కూర్చుంది. అందులోనే ఆ వేటగాడు కూడా చూసిండు. అమ్మ దమ్ము తీసుకుంటూ కూర్చుండు. ఆ లాయనే అలసిపోయింది, నేను ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నా అనుకొని అట్లనే కూర్చొని అమ్మ ఇక ఈ రోజు నేను బతికిపోయాను అనుకుంటా. ఆ లాయన్కే కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఆ లాయన్ నుంచి నేను తప్పిపోయాను అనుకొని మంచిగా కూర్చుని పిల్లలు కూర్చోగానే మళ్ళీ ఆ లాయను మళ్ళీ చూసిన పిల్లలు ఎవరిని? వేటగాన్ని చూసిన పిల్లలు. ఓహో ఇదే మంచి ఛాయిస్ కదా. ఆ వేటగాన్ని వేటాడొచ్చు. ఇప్పుడు నేను ఎట్లయినా ఆ వేటగాడు కూర్చుండు, ఆయనకు ఇంతవరకు చాలా పరిగెత్తింది కదా. ఆ పరిగెత్తి ఆ వేటగానికి చాలా అలసట వచ్చేసింది. అందుకనేమో ఆయన కూర్చుండు అనుకొని మళ్ళా పరిగెత్తింది పిల్లలు. ఎవరు? లాయను. పరిగెత్తుతుంది ఆయన దగ్గర పోగానే వేటగాడు అనంతం చూసి భయపడి మళ్ళా వేటగాడు పరిగెత్తారు పిల్లలు. పరిగెత్తి మళ్ళా చాలా దూరం పరిగెత్తారు పిల్లలు. పరిగెత్తి అమ్మయ్య ఈ లాయన్ నన్ను ఈరోజు వదిలేలాగా లేదు అనుకొని చాలా దూరం వెళ్ళిన తర్వాత తనకు ఒక పెద్ద చెట్టు కనిపించింది పిల్లలు. ఏది? పెద్ద చెట్టు ఉన్నాయి ఆ పిల్లల దగ్గర. పెద్ద చెట్టు కనిపించింది పిల్లలు. పెద్ద చెట్టు కనిపించగానే ఓహో నేను ఇప్పుడు ఈ చెట్టు ఎక్కిందనుకో ఆ పులికి చెట్టు ఎక్కడికి వచ్చా రాదు. అది చెట్టు ఎక్కడికి రాదు కాబట్టి నేను తప్పించుకోవచ్చు, ఈ పులి నుంచి నేను తప్పించుకోవచ్చు అని చెట్టు ఎక్కింది పిల్లలు. ఎక్కిండు ఎవరు? వేటగాడు. చెట్టు పైనకి ఎక్కి అమ్మాయ ఇక నాకు ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ లాయన్ వచ్చినా ఏం చేయలేరు, ఇంకా 2 లాయన్లు వచ్చినా కూడా నాకు ఏం చేయలేదు అనుకుని బిందాస్గా కూర్చుని పిల్లలు చెట్టు పైన కూర్చోగానే పిల్లలు ఆ వేటగానికి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది పిల్లలు. అదేంటో తెలుసా? ఆ చెట్టు పైన ఏముందో తెలుసా? స్నేక్ ఉంది పిల్లలు. ఏముంది? పాము ఉంది పిల్లలు. ఆ చెట్టు పైన పాము చూడగానే ఇప్పుడు ఆ వేటగానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా పిల్లలు. చాలా బాధ అనిపిస్తుందా, సంతోషంగా ఉంటుందా? కింద నుంచి లాయన్ నుంచి తప్పించుకొని వచ్చిండు. పైననేమో ఏముంది? పైన పాముంది. పాము ఇదేంది? కిందనేమో లాయన్ ఉంది, పైననేమో ఏముంది? పాముంది. ఇదేంటి? ఒకదాని నుంచి తప్పించుకొని వస్తే ఇంకొక దాని వల్ల చిక్కున్నానేమనుకొని అప్పుడు ఆ చెట్టు పైన చాలా ఉరికిపోతున్న పిల్లలు. చాలా భయమేస్తూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు పిల్లలు. అక్కడనే కూర్చొని అందులోని అమ్మ నాకు చాలా భయమేస్తుంది అనుకుంటూ కూర్చోగానే తను కిందికి చూశారు పిల్లలు. చెట్టు పై నుంచి కిందికి చూడగానే ఆ కింద ఒక గుంతుంది పిల్లలు. గుంతలో వాటర్ ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి పిల్లల గుంతలో. ఆ గుంతలో వాటర్ చూడగానే ఓహో నాకు ఇది ఒక మంచి ఐడియా ఉంది. నేను ఆ లాయన్ నుంచి మళ్ళీ మీద పాము నుంచి తప్పించుకోవాలంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? ఆ వాటర్ దుంకేసాను అనుకో ఈ కింద ఉన్న లాయన్ నుంచి తప్పించుకోవచ్చు, పైన పాము నుంచి తప్పించుకొని అనుకొని ఇక ఆ గుంతలో దుంకేయాలనుకొని రెడీ అవుతున్న పిల్లలు. గుంతను చూసుకుంటున్న పిల్లలు. నేను గుంతలో ఒకవేళ పడిపోయాను అనుకో నాకేమైనా దెబ్బలు తాకుతాయా అనుకోని అన్ని చూసుకొని రెడీ అయిన పిల్లలు. ఎలాగైనా ఆ గుంతలో పడిపోవాలి అనుకొని రెడీ అయిన పిల్లలు. రెడీ అయ్యి చూసిండు, బాగా చూస్తుండు. ఆ గుంతలో చూడగానే అనాంతరం ఒకటే పరి ఆ వాటర్ నుంచి ఏం కనిపించింది తెలుసా? మొసలి పిల్లలు. మొసలి చూసిరా మీరు ఎప్పుడైనా? ఉంటాయా మీ ఊర్లో పిల్లలు? ఒక్కడే ఆ వాటర్లో నుంచి మొసలి కనిపించింది పిల్లలు. మొసలి కనిపించగానే ఇక ఆ వేటగానికి ఇక హై వోల్టేజీ కదా పిల్లలు. చాలా భయం వేస్తుంది పిల్లలు. ఇప్పుడు
కిందికి దిగిపోవాలనుకో, కిందికి దిగిపోవాలని అనుకున్నాడు అనుకో వేటగాడు, కింద ఏం తినేస్తుంది? లాయన్ ఉంది కదా. ఒకవేళ చెట్టు పైన ఉన్నాడు అనుకో, చెట్టు పైన ఏముంది? పాము ఉంది. ఒకవేళ కిందికి దుక్కేయాలన్నాడు అనుకో, వాటర్లో దుక్కేయాలనుకో, వాటర్లో ఏముంది? ముసలి ఉంది కదా. కదా ఇప్పుడు ఎన్ని జీవుల మధ్యలో ఉంటాయినా? 3 జీవుల మధ్యలో ఉంది కదా కదా పిల్లలు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, సరేనా? చెప్పాలా మీరు? ఓకేనా? రెడీనా? ఓకే, ఆర్ యు రెడీ? రైట్. క్వశ్చన్ వినండి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ వేటగాడు ఎన్ని జీవుల మధ్యలో ఉన్నాడు? 3 జీవుల మధ్యలో ఉంది కదా. ఒకటి ఏదేది చెప్పండి? లయన్, స్నేక్, క్రొకడైల్ కదా. అయితే పిల్లలు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ వేటగాడు బ్రతకాలి. ఆ వేటగాడి దగ్గర ఎన్ని బాణాలు నేను చెప్పినా? ఒకటే కదా. ఆ ఒక్క బాణంతో ఒక్క జీవిని మాత్రం చంపాలైనా. ఆ ఒక్క జీవిని చంపితే వేటగాడు బ్రతకొచ్చు. అయితే ఇప్పుడు ఏ జీవిని చంపేస్తే వేటగాడు బ్రతుకుతాడు? చెప్పండి. ఎవరైనా ఒక్కటి చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఆగండి, గర్ల్స్ చెప్తారు. ఇప్పుడు మీరు ఆగండి, చెప్పండి. మీరు ఏ జంతువుని చంపితే